రేవంత్ రెడ్డి భూములు తెగనమ్మడమే లక్ష్యంగా డే 1 నుంచి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆయన చేసే వ్యవహారం కూడా అట్లే కనిపిస్తున్నది. మరి నిన్న కాక మొన్న 10 రోజుల కింద వేసుకోరి ఇక్కడ రాయదుర్గంలో 177 కోట్లు ఒక ఎకరం అమ్ముకున్నాం. అసలు తెలంగాణ రైజ్ అవుతున్నది. అసలు ఫుల్ పైసలు వద్దంటే ఇస్తామంటారు. వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డ భూములు పోతా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ డౌన్ కాలేదు. ఇంకా నన్ను అడిగితే రియల్ ఎస్టేట్ చాలా అభివృద్ధి చెందినట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే ఈరోజు 137 కోట్లు ఒక ఎకరా కోకాపేట నడిబొడ్డున ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మడం జరిగింది. 137 కోట్లు ఎకరం అమ్మింది పక్కన పెడితే ఆల్రెడీ రాయదుర్గంలో ఒక నెల కింద అమ్మిన 177 కోట్ల ఒక ఎకరం భూమి మరి ఆ 2000 కోట్ల పైసలకు ఆదాయం వచ్చింది. అడున్న భూమి మొత్తం అమ్మితే 2000 కోట్ల పైనే వచ్చింది. అందులో ₹1 కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఖర్చు పెట్టినట్టుగా ఎక్కడ మనం అయితే లెక్కలు చూడలే. మరి భూములు ఎందుకు అమ్ముతున్నాడు, అమ్మిన పైసలు ఏం చేస్తున్నాడంటే కాకెత్తుకపోతుంది. భూములు అమ్ముతా అన్నాడు, అప్పులు తెస్తున్నాడు, రాష్ట్ర ప్రజల నుంచి పిండి పిప్పి చేసి కూడా పన్నులు వసూలు చేస్తున్నాడు. కానీ ఎన్ని రూపాయలలో పైసలు వచ్చినా అప్పు తీరతలేదు, అభివృద్ధి జరుగుతలేదు, కానీ పైసలు అయిపోతున్నాయి. ఎన్ని అప్పులు తెచ్చినా, ఎన్ని భూములు అమ్మినా, ఎంత 100 ఎకరాలు అమ్ముకొచ్చుకున్నా అప్పు మాత్రం తీరతలేదు, రూపాయి పని కూడా జరుగుతలేదు, కానీ పైసలు అయిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు భూమి అమ్మితే కేసీఆర్ రాక్షసుడు, కేసీఆర్ కిరాతకుడు, భూములు అమ్ముతాడు, ప్రజల ఆస్తులు అమ్ముతున్నాడు, ఇట్లా అమ్మితే రేపు భవిష్యత్తులో శ్మశాన వాటికలుగా భూమి ఉండదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప గొప్ప మాటలు, గొప్ప గొప్ప చిలక పలుకులు పలికిండు. ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి కేసీఆర్కి నీతి వాక్యాలు చెప్పి అదే భూములు తెగనమ్మే కార్యక్రమానికి ఈయన రోజంత దాన్ని ఉధృతం చేస్తూ ఉండు. సో ఒకసారి ఈరోజు టైటిల్ అబ్జర్వ్ చేస్తే కోకాపేటలో 137 కోట్లు ఒక ఎకరం అనే టైటిల్ తీసుకున్నా. సో దీన్ని ఈ వార్తను రాసుకొస్తా ఉన్న పత్రిక మన రేవంత్ రెడ్డి గారి యొక్క వెలుగు పత్రిక. సో రేవంత్ రెడ్డి నడిపిస్తున్నట్టుగా దీన్ని భావిస్తాను నేను. సో ఇక్కడ ఆయన రాసిండు 137 కోట్లు, 137.25 కోట్లు అన్నమాట. ఇంకా కోకాపేట భూములకు భారీ డిమాండ్ ఉన్నదట. ఎట్లా ఉందంటే ఓ కేసీఆర్ ఉన్నప్పుడు 100 కోట్ల ఎకరం పోయింది, ఇవాళ 137 కోట్లు పోయిందంటే రైజ్ అయిందా కాలేదా? రియల్ ఎస్టేట్ అంటే రైజ్ అయింది. రియల్ ఎస్టేట్ రైజ్ అయిందంటే రేపు పొద్దుల పేపర్లు వస్తుంది. అసలు రియల్ ఎస్టేట్ దివాలా తీయలేదు. రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో ఉన్నది దేశంలోనే. ఇగో కావాలంటే సాక్ష్యాలు చూసుకోరి. కేసీఆర్ ఉన్నప్పుడు 100 కోట్లకి ఎకరం పోయింది, ఇవాళ 137 కోట్ల ఎకరం పోతుంది. ఇది రైజింగా కాదా? ఇది డెవలప్మెంటా కాదా? సో దీన్ని రేవంత్ రెడ్డి డెవలప్మెంట్గా చెప్పుకునే అవకాశం కనిపిస్తున్నది. అయితే 9.90 ఎకరాలకు గాను 1355.33 కోట్ల రూపాయలు రాబడి రావడం జరిగింది. సో కొనసాగుతున్న హెచ్ఎండిఏ భూముల వేలం కొనసాగుతుంది. 1355 కోట్లు ఇప్పటి వరకు లెక్క. మరి ఈ 1355 కోట్లు కానీ లేదు మొన్న రాయదుర్గం దగ్గర 177 కోట్ల లెక్క ఓ 2000 కోట్ల పైసలకు దాదాపు ఇంతవరకు చూసుకుని 4000-3500 కోట్ల ఖరీదు భూములు అమ్మిరు. మరి ఈ భూములు అమ్మితే ఏమన్నా ఈ ఫీజు రియంబర్స్మెంట్ రావాల్సిన బకాయిలో లేదా ఆరోగ్యశ్రీ బకాయిలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీల కోసం ₹4 పెట్టుబడి ఒక్క కార్యక్రమం కూడా లేదు. అసలు భూములు ఎందుకు అమ్ముతున్నాడు? ఎట్లమ్మా అప్పు చేస్తలేడు అందుకే భూములు అమ్ముతున్నాడు కాదు. ఆల్రెడీ సంవత్సరానికి దేవాలని అప్పు 7 నెలలకే తెచ్చిండు. నిన్న మొన్న లెక్కలు కూడా బయటపడ్డాయి. సంవత్సరం దేవాలని అప్పు 7 నెలలకే తెచ్చిండు. అప్పులు అయిపోయినాయి. ఇంకా అప్పులు అయిపోయినాయి, భూములు కూడా అమ్ముతాడు, ఇందులో కూడా ఆదాయం వస్తుంది. కానీ ఎక్కడి బకాయిలు అక్కడే ఉన్నాయి. అటు పోతే పెన్షన్దారులు, ఇటు పోతే ఉద్యోగులు, ఇటు పోతే నిరుద్యోగులు, ఇటు పోతే ప్రజలు చుట్టూ అసదిగ్బంధనం చేసి అన్ని దిక్కుల పైసలు ఇవ్వాల్సిన అవసరమే ఉన్నది ఇప్పటివరకు, ఆఖరికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సహా. కానీ ఏకాన పని జరగకపోయినా పైసలు అయిపోయినాయి. ఏకాన పని జరగలే కానీ పైసలు మాత్రం అయిపోయినాయి. ఎట్లా అయిపోయినా తెలియదు, అడగొద్దు, ఆ ప్రశ్నే లేదు. ఇది వింత విచిత్రంగా అనిపిస్తున్నది. మరి ఈ కాంగ్రెస్కి ఎంగిలి మెతుకులు తినే కొందరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడుగుతూ ఉంటారు.
ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే మోదేబార్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఒకడు గజం పొడి ఎగిర్రు. ఏ కేసీఆర్ 100 కోట్ల విలువ చేసే భూములు అమ్ముతావా కోకాపేట్ల? రాక్షసుడు, కిరాతకుడు, ద్రోహి, ఇంకా ఏ పదాలు అయితే ఆ పదాలు వాడిరు ఆ రోజు. ఇలా వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి భూమి అమ్మితే సమ్మగా అనిపిస్తుంది. అబ్బా బా ఏం మనగాడ రేవంత్ రెడ్డి భలే బరాబర్ అమ్ముతాడు భూములు. అమ్మొచ్చురా భయ్, తప్పే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎంగిలి మెతుకులు వేస్తూ ఉండు కదా. సో వాళ్ళు ఇప్పుడు దీని గురించి మాట్లాడరు. ఈ రాష్ట్ర ప్రజలకు రూపాయి అభివృద్ధి జరగకపోయినా భూములు అమ్మకదొబ్బదిని ఆ పైసలు ఎక్కడ పోతున్నాయో ఇంతవరకు సమాధానమే ఉండదు. ఏమంటే కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు చేసి అంతా చిప్ప చేతిలో పెట్టిపోయాడు. ఇగో దాన్ని సక్కదిద్దుతున్నా అంటారు. ఇగో ఇట్లా సక్కదిద్దుతారనమాట. ఇట్లా సక్కదిద్దుతున్నారు. అన్నగారు ఢిల్లీకి గల్లీకి 60 సార్లు కావస్తుంది. అంటే ఇప్పుడు 2 సార్లు అయితే 60 అవుతుంది. 60 సార్లు తిరిగి మరి ఎన్ని లక్షల కోట్లు ఎత్తుకపోయిందో తెలియదు విమానాలలో. ఎందుకంటే మన దగ్గర లేవు ఈ పైసలు. ఈ 1355 కోట్లు ఇప్పుడు ఏమిటికి వాడతారు? ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు? లేదంటే ఫ్యూచర్ సిటీ అంటారు, మరి దానికన్నా వాడుకోరు, ఏదో ఒకటన్నా వాడరు. కానీ అమ్ముతున్నాం పైసలు వస్తున్నాయని చెప్తుంటే బాధ అవుతుంది. అరే పైసలు వస్తున్నాయి, అప్పులు చేస్తున్నారు, అట్లా పైసలు వస్తున్నాయి, ప్రజల నుంచి పన్నుల రూపంలో పైసలు వస్తున్నాయి. ఎన్ని దిక్కులలో పైసలు వచ్చినా కూడా రూపాయి అభివృద్ధి జరగలేదు. ఒక్క గ్యారెంటీ కూడా అమలు కావట్లేదు. ఇంకా రేపు తాగుబోతుల గ్యారెంటీ అమలు గ్రామ పంచాయతీలలో అలా ఓట్లు కావాలి కాబట్టి. సో ఇది ఇలా వాళ్ళ పత్రికలు గొప్పగా రాస్తున్నాయి. మరి రాష్ట్ర ప్రజలు గమనించాలి. భూములు తెగనమ్మక తినమే కాంగ్రెస్ ప్రభుత్వమా? ఈడ కూడా రాశాను, సెకండ్ పేజీలో రాసినట్టుంది. 137 కోట్లు సిటీలో రికార్డు ధరట. నియోపోలిస్ బొమ్మ వేశారు. 137.25 అట ఈయన రాసింది. నియోపోలిస్ ఎకరా రికార్డు ధర వరకు నియోపోలిసు లేఅవుట్ ఫ్లాట్ నెంబరు 18 అట. ఫ్లాట్ నెంబర్ 17లో ఎకరా 136.25 కోట్లు వలికింది. నెంబర్ 1గా అమ్ముకుంటారు. ఫ్లాట్ల లెక్క విభజించి అమ్ముతా ఉంటారు. సో నెంబర్ 1గా అమ్ముతున్నారు. మరి ఇన్ని అమ్మినా, ఇన్ని పైసలు వచ్చినా, ఇన్ని కోట్లు వచ్చినా హైదరాబాదు డెవలప్ కావట్లే, గ్రామాలు డెవలప్ కావట్లే, ఒక పథకము రావట్లే. పోనీ కేసీఆర్ ఇచ్చిన కంటిన్యూ కూడా కావట్లేవు. మరి ఏమిటికి అమ్ముతారు? ఎందుకోసం అమ్ముతురు? ఎవరికి మేలు చేస్తానికి అమ్ముతురు? ప్రజలకు ఖర్చు పెట్టని దానికి, పథకాలు ఇయ్యని దానికి, అభివృద్ధి చేయని దానికి భూములు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? పోనీ అప్పులన్నా కడుతురా? అప్పుడు కూడా కడతలేరు. ఇప్పుడు వీళ్ళు నెలకి 6-7 వేల కోట్లు కడుతున్న అప్పులని చెప్పారు. ఇప్పుడు లెక్కల బయటకు వస్తే నెలకు 2300 కోట్లే ఉన్నట్టు సమాచారం వస్తుంది. సో అటు అప్పులన్నా కట్టిన దాఖలాలు కూడా కనిపిస్తలేవు. మరి ప్రజలేమో అరే రేవంత్ రెడ్డి మునగాడు, పొడుస్తాడు, పీక్తాడని ఓటేసారు. మన అన్న ఏం పడుతుంటే రియల్ ఎస్టేట్ చేస్తుంది. ఎందుకంటే నాకు జూబ్లీస్ ప్యాలెస్ వచ్చినా లేదు, నేను ఇవాళ ఎమ్మెల్యేనైనా ముఖ్యమంత్రి అయినా ఆటను సంపాదించిన అంటే దాని రియల్ ఎస్టేట్ సంపాదించిన 2000 సంవత్సరాలని నేను వెంచర్లు వేసిన రా కోకాపేట అంటే ఇవాళ వెంచర్ వేసిండు 137 కోట్ల ఎకరం వేసిండు. ఇవాళ రియల్ ఎస్టేట్లనే బాగుపడు, ఇవాళ రియల్ ఎస్టేట్లనే బాగుపడటానికి స్కెచ్ చేస్తాను. ఇది ఉల్లిగడ్డ మీద పొడుతో సమానం. ఇప్పుడు ఈ భూమి ఈ 1300 కోట్లు రేవంత్ రెడ్డికి ఉల్లిగడ్డ మీద పొడుతో సమానం. ఎందుకంటే 9292 ఎకరాలు 5 లక్షల కోట్ల విలువ చేసే అప్పనంగా మళ్ళీ అయ్యే జాగ్రత్త రాజిస్తాడు. 5 లక్షల కోట్ల స్కామ్, 5 లక్షల కోట్లు. ఇది దాంట్లో ఉల్లిగడ్డ పొత్తు కూడా కాదు ఈ 1300 కోట్లు అనేది. మరి ప్రజలుగా మరి రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మన అన్న పాలన గొప్ప ఉంది కాబట్టి ఇంత గొప్ప పరిపాలనకు మరి మీరు మంచి బుద్ధి చెప్పాలని ఏదో కోరుకుంటాను. వాళ్ళు మరి రేపు పొద్దుగానే రాస్తారు నాయన. ఇక రాసే లజ్జ తప్పినోళ్ళకు లజ్జ రాదు. మరి ప్రజలన్నా జర సోయి తెచ్చుకోవాలని అవసరం కనిపిస్తాను. రేపు వాళ్ళు రాస్తారు, రికార్డు ధర నియోపోలిస్, రైజింగ్ తెలంగాణ, రియల్ ఎస్టేట్ కింగ్, ఇవి ఉంటాయి రేపు. ఈ జోకుడు కానీ రేపు ఇట్నే రాస్తారు. రేపు మాట్లాడదాం దాని సంగతి.